తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే మధుసూదనాచారి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చదివి ఊకదంపుడు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఈయన అధికారంలోకి శాశ్వతమైనటువంటి భ్రమంలో ఉన్నాడు కదా. దేనికి శాశ్వతత్వం వస్తుంది? మీరు మాట్లాడిన మాటలు ఏంది? లాగుల్లో తొండలు, కళ్ళ పీకు గోళీలు, పేగులు మెడలో వేసుకోవడం, బిల్లా రంగా, తర్వాత లంక బిడ్డల్ని అనుకోవడం. వీటిని వాళ్ళని ప్రజలు హర్షిస్తారా? వీటిని చూసాను అధికారం ఇచ్చేది. ఒకటి, నీ భాష వ్యవహారం బాగలేదు. రెండవది, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, అది గ్యారంటీలు కావచ్చు లేదా హామీలు కావచ్చు. ఇక్కడ మేము వేదిక మీద చాలామందిని బీసీ బిడ్డలం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళమే ఉన్నాం. ఏం చెప్పిండు బీసీల విషయంలో? 42% రిజర్వేషన్ల మాట చెప్పి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎంత ఘోరాతి ఘోరంగా బీసీలకు ద్రోహం చేసిందో చూసినాం. 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెడతానని చెప్పి 2 సంవత్సరాలు గడిస్తే 40,000 బదులు 10,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు చేసినటువంటి దాఖలాలు. అంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని దాన్ని చూసి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తారా? గతంలో కేసీఆర్ గారు అమలు చేసినటువంటి పథకాలు ఎన్నికల హామీల కంటే భిన్నంగా కేసీఆర్ గారు రాష్ట్రంలో ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలను చూసి పెరుగుతున్నటువంటి ఆదాయానికి అనుగుణంగా పెంచబడినటువంటి సంపదను పేదలకు పంచేటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని మేనిఫెస్టోకు, ఎన్నికల్లో చెప్పినటువంటి మాటలకు భిన్నంగా అమలు చేసినటువంటి మాట వాస్తవం. అటువంటి స్కీముల్లో మీకు తెలుసు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు బీమా కావచ్చు, ఇంకా రకరకాల కార్యక్రమాలు ఆ రోజు అమలు చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ ఇచ్చిన, నేను ఇందాక భూపాలపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి వస్తూ ఉన్నా. అక్కడ ఒకరిద్దరు మాకు తెలిసినటువంటి వాళ్ళు డెలివరీ అయిందంటే వాళ్ళని చూడడానికి పోతే అక్కడ ఉండేటువంటి ఆర్ఎంఓ గారిని అడిగిన, నెలకెన్ని ప్రసూతులు అవుతున్నాయమ్మా గవర్నమెంట్ హాస్పిటల్లో అంటే, రమారవి 200 సార్, 190, 200, 210, యావరేజ్గా 200 అవుతా ఉన్నాయి. మరి కేసీఆర్ కిట్ ఇస్తున్నారా? ఆడపిల్ల పుడితే 13,000 ఇస్తున్నారా? మగబాయి పుడితే 12,000 ఇస్తున్నారంటే అవేవి రావడం లేదు సార్ అంటే. అయినా మా కోట్లు ఇస్తారు, మేము ప్రజల్ని వంచినా, ద్రోహం తలపెట్టినా, మంచి చేసినటువంటి కేసీఆర్ను రానియరు, ద్రోహం చేసినటువంటి మమ్మల్ని రాణిస్తారనేటువంటి పగటి కళలలో బతుకుతా ఉన్నాడు. మనం పక్క దేశాలు చూస్తున్నాం. జిన్పింగ్ కావచ్చు, పుతిన్ కావచ్చు, వాళ్ళు జీవితకాలం వాళ్ళనే ప్రెసిడెంట్గా సెల్ఫ్ డిక్లరేషన్. ఇక రాజ్యాంగాలు కానీ ఇతరత్ర కానీ ఎట్లున్నాయి మనకంత అవగాహన లేదు. కానీ ఈయన దుర్మార్గం అసలు మన రేవంత్ రెడ్డి గారి పాలనా నైపుణ్యాన్ని కనుక పరిగణలోకి తీసుకుంటే, ఒకవేళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం గడిచిన ఈ రాష్ట్రాలు ఏర్పడ్డప్పటి నుండి ఇప్పటి వరకు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రులకు ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే అదముడు నంబర్ 1 రేవంత్ రెడ్డి అనేటువంటి విషయాన్ని మేము చెప్పడానికి వెనకాడడం లేదు. చెప్పిన దానికంటే అద్భుతంగా ఎక్కువ స్కీములు ఇచ్చినటువంటి ఘనత, ఎక్కువ స్కీములు అమలు చేసింది ఎవరు అనంటే కేసీఆర్ అయితే